నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీబీఆర్ టీవీ. నేను భాస్కర్. ఈరోజు మనం కేఐఐటి డీమ్డ్ యూనివర్సిటీ 2025 బీటెక్ అడ్మిషన్స్ రిలీజ్ చేశారు. సో ఈ కేఐఐటి డీమ్డ్ యూనివర్సిటీ అనేది చాలామందికి కొంత తక్కువ మందికి తెలుసు అని మనం అనుకోవాలండి. ఎందుకంటే మనం జనరల్గా ఏపీ కానీ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా మనకి మెయిన్స్ తర్వాత ఐఐటీస్ ఎన్ఐటీస్ తర్వాత కొత్త డీమ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే విధానంలో ఏపీ తెలంగాణకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ మనకి పక్కన ఉన్నటువంటి తమిళనాడు స్టేటు, అదేవిధంగా కర్ణాటక ఉన్నటువంటి బెంగళూరు, సో ఇలా ఈ మధ్య కొంత నార్త్ కూడా వెళ్తున్నారు. సో ఎనీహౌ కానీ ఈ కేఐఐటి డీమ్డ్ యూనివర్సిటీ అనేది మనకి భువనేశ్వర్లో ఉంటుంది, ఇది ఒడిశా స్టేట్లో ఉంటుంది. సో దీని మీద కొంత తక్కువ అవగాహన ఉంది అని మనం అనుకోవాలి. సో వీళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, బీటెక్ అడ్మిషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, సో ఈ కేఐఐటి యూనివర్సిటీ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దీని ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు బీటెక్ సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తూ ఉంటుంది. మీకు అప్ టు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ వరకు కూడా ఎన్నో నోటిఫికేషన్స్, కటాప్స్ ఇవంతా కూడా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇదంతా మీకు ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ రావాలి అంటే మీకు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పట్టుకొని ఉంచండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేఐఐటి అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ. సో ఇది మనకి భువనేశ్వర్లో ఉంటుంది, ఒడిశా స్టేటు. జనరల్గా దీనికి ఎక్కువ వైజాగ్ నుంచి అదేవిధంగా రాజమండ్రి ఆ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఇవన్నీ చూసుకుని ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేలా ఉంటే ఈ యూనివర్సిటీని చాలామంది కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు 2025 బీటెక్కి సంబంధించినటువంటి అడ్మిషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది అని అప్రిషియేట్ చేయాలండి. అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మీరు వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ లాగిన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు అనేది లేదు. సో ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు ఈ విధంగా అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసేది అనేది చాలా తక్కువ అని మనం చెప్పుకోవాలి. జనరల్గా మనకి ప్రైవేట్ యూనివర్సిటీలు అప్లై చేయాలంటే కంపల్సరీ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. మనకి 600 నుంచి మొదలు పెడితే 1000 ఉంటుంది, 2000 ఉంటుంది, 3000 కూడా ఉంది. సో వీళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజుని పెట్టలేదు. సో మీరు అప్లై చేసుకోండి. డెసిషన్ తర్వాత మీరు అప్పుడు సిచ్యుయేషన్ బట్టి మీకు ఉన్నటువంటి వచ్చిన బ్రాంచ్ని బట్టి ఆ ఫీజ్ స్ట్రక్చర్ అంతా డిసైడ్ చేసుకుంటారు. కానీ అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పనిసరి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ఫీజు లేదు కదా అని చెప్పని యూనివర్సిటీని మీరు అండర్ ఎస్టిమేట్ అయ్యక్కర్లే. దీని ప్రాముఖ్యత అంతా కూడా మనం వీడియో కంటిన్యూషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి మీకు 10+2 కంప్లీట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 60% మార్క్స్ తగ్గకుండా వచ్చి ఉండాలి. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1 జూలై 2004 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఎవరైతే స్టూడెంట్స్ 2023 కానీ 2024 కానీ అదేవిధంగా 2025 పాస్ అవుట్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్గా వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. సో ఇది ఒకటి మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా తక్కువ కాలంలో అంచెలంచెలుగా మిగతా డీమ్డ్ యూనివర్సిటీకి పోటీగా ఇది ఎక్కడ తగ్గకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ అదేవిధంగా ప్లేస్మెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి వాళ్ళ కొలాబరేషన్స్ కానీ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ కానీ ఎవ్రీథింగ్ అండి. ప్రతి దాంట్లో కూడా కొంత మిగతా యూనివర్సిటీ చాలా గట్టి పోటీ ఇస్తుందని మనం చెప్పుకోవాలి. సో దీనికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి ఆల్ ఇండియా మనకి యూనివర్సిటీ ర్యాంకింగ్ చూసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 15th ఉంది. అదేవిధంగా NAAC A++ గ్రేడ్ ఉంది. అదేవిధంగా NBA అక్రిడిటేషన్స్ కానీ ర్యాంకింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా బాగుందని మనం చెప్పుకోవాలి. ఓకే అండి, ఇక బీటెక్ అడ్మిషన్స్ 2025 గురించి తెలుసుకుందాం. వీళ్ళు 3 phases కండక్ట్ చేస్తారు. సో మనం ప్రీవియస్ కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఇదేనే కాదండి, ఏ యూనివర్సిటీ అయినా కూడా మీకు phase 1, phase 2, phase 3 ఇలా పెడుతున్నప్పుడు కూడా మీరు తప్పనిసరిగా ఫస్ట్ ఫేజ్లోనే మీరు బెస్ట్ పర్ఫామ్ చేసి మీరు అనుకుంటుంటే బ్రాంచ్ వస్తే కనుక మీరు ఒకవేళ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు కొంత దాన్ని రిజర్వ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇక సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా ఫేజెస్కు పెరిగే కొద్దీ కూడా అంటే నేను అనుకుంటున్నాను కొంత ఫీ స్ట్రక్చర్లో కానీ బ్రాంచెస్లో కానీ లేదంటే కొంత వాళ్ళకున్న క్యాంపస్ విషయంలో కానీ ఇవన్నీ కూడా కొంత చేంజ్ అవుతూ వస్తాయి. సో ఎనీహౌ అండి, మీరు ఫస్ట్ ఫేజ్లోనే బెస్ట్ పర్ఫామ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళు ఫస్ట్ ఫేజ్ మీరు అప్లై చేయాలంటే ఏప్రిల్ 8వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవాలి. ఇంకా చాలా టైం ఉందండి, కానీ ఒక ఐడియా అయితే పెట్టుకోండి. ఇంకా మనకి ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రైవేట్లోనూ కూడా ఒక ఐడియా అయితే పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ మీరు NITస్లోనో, IIITలోనో, IITస్లోనో అదేవిధంగా ఎంసెట్స్ లెవెల్లో ఉంటే వాటికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫీ స్ట్రక్చర్ అనేది ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ కేఐటి అనే కాదండి, ప్రతి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా చాలా హై ఫీసే ఉంటున్నాయి. సామాన్యులు చదివే పరిస్థితికి అందుబాటులో లేకుండానే ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా కొంత ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా మనకి ఆ గవర్నమెంట్ సెక్టర్ వాటిలో రానప్పుడు ప్రైవేట్ని మనం డిసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు డబ్బులు కడదామని డిసైడ్ అయినప్పుడు వాటిల్లో కూడా ఒక ఆర్డర్ పెట్టుకొని జాయిన్ అయ్యేది ఎలాగా మనం డబ్బులు కడుతున్నాం కాబట్టి ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే విధంగా మనం ఉండాలి. సో దీంట్లో కూడా ఫీ స్ట్రక్చర్ కొంత ఎక్కువగానే ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ 5 lakhs ఆ రేంజ్లో ఉంటుంది. సో వీళ్ళ ఎగ్జామ్ వచ్చి ఎవరైతే
ఏప్రిల్ 8వ తారీఖులో ఫేజ్ 1 అప్లై చేస్తారో వాళ్ళకి మీకు ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో మీకు ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ 2 చూద్దామండి. ఫేజ్ 2 వచ్చి మీకు జూన్ 8వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఫేజ్ 2కి అప్లై చేస్తారో వాళ్ళకి జూన్ 14వ తారీఖు నుంచి 18వ తారీఖు ఆ మధ్యలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 3 వచ్చి మీకు జూన్ 30 తారీఖు లోపల అప్లై చేసుకోవాలి. వాళ్ళకు వచ్చి ఎగ్జామ్ మీకు జూలై 6 నుంచి 8 మధ్యలో ఎగ్జామ్ జరుగుతుంది. దీస్ ఆర్ ద టెంటేటివ్ డేట్స్. సో స్టూడెంట్స్ ఇవి టెంటేటివ్గా వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్. ఇంకేమన్నా చేంజెస్ ఉంటే మాత్రం మళ్ళీ మీకు నీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. మీకు 150 మినిట్స్ మీకు ఎగ్జామ్ టైం ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దీనికి సంబంధించి మ్యాథ్స్లో 40 క్వశ్చన్స్, అదేవిధంగా ఫిజిక్స్లో 40, తర్వాత కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. కంపల్సరీ ప్రతి ప్రైవేట్ వాటికైనా దేనికైనా కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఇదంతా కూడా కొంత తెలుసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మీరు కరెక్ట్ చేస్తే 4 మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ చేస్తే -1 మార్క్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీరు తప్పనిసరిగా మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక 45 మినిట్స్ బిఫోర్ ఒక వ్యాలిడ్ అడ్మిట్ కార్డు తీసుకొని మీరు ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుందని వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. ఇంకా చాలా టైం ఉంది. ఫస్ట్ అయితే మీరు జేఈ మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దగ్గరికి వచ్చిన తర్వాత వీటి గురించి ఇంకా చాలా డీటెయిల్గా క్లియర్గా ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే అండి. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మీకు 53 lakhs ఉంది. కానీ హైయెస్ట్ ప్యాకేజ్ మనం కన్సిడర్ చేసుకోవద్దు. ఎవరో కొంతమంది టాప్ స్టూడెంట్స్కో లేకపోతే కొంత లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంటాయి. సో హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 53 lakhs ఉంది. అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్ నియర్లీ 10 lakhs వరకు ఉంది. సో మీకు 90% స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారని వాళ్ళు ఇచ్చారు. సో ఈ ప్లేస్మెంట్స్ గురించి ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎలా ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చాక మాట్లాడుకుందాం. సో యూనివర్సిటీ అయితే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొంత ఫాస్ట్ కల్చర్ ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ ప్రైవేట్ వాటికి కొంత మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కల్చర్ అంతా కూడా మిక్స్డ్ వాతావరణం, ఫాస్ట్ కల్చర్ అనేది ఉంటుంది. సో మంచి చెడు అనేది మన చేతిలో ఉంటుంది. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, అయినా మనం రిపీట్గా మీకు చెప్తున్నాము. సో యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ చాలా పెద్ద యూనివర్సిటీ అండి. చాలా హైఫై క్యాంపస్గా మీకు రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ సో ఇదంతా కూడా కొంత మిక్స్డ్ కల్చర్ ఉండి మీకు ఇటు ఏపీ, తెలంగాణ తర్వాత అంతా ఆల్ ఇండియా లెవెల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో కొంత మిక్స్డ్ కల్చర్ అనేది కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. సో స్టూడెంట్స్ మనం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ కూడా ఎలా పెట్టుకోవాలో కూడా ప్రైవేట్ కూడా మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీకున్నటువంటి ఆ మార్క్స్ కానీ మీకు వచ్చినటువంటి దాన్ని బట్టి కూడా మనం కొంత డిస్కస్ చేద్దాం. మెయిన్స్ అయితే బాగా కాన్సన్ట్రేషన్ చేయండి, చాలా కూల్గా ప్రజెంట్ చేయండి. టైం దగ్గర పడుతుంది, ఎక్కడ స్ట్రెస్ తీసుకోవద్దు, కొంత రివిజన్ చేసుకోండి. మీరు ఏదైతే సబ్జెక్ట్ని మీరు బాగా ప్రిపేర్ అయ్యారో, ఎక్కడైతే ప్రీవియస్ అంతా మిస్టేక్ చేశారో దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. కూల్గా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ జేఈఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మన జీబీఆర్ టీవీ చదువుతున్న ఆల్ ద బెస్ట్ చెప్తూ మన ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటూ మీ జీబీఆర్.